ఇతనికి తెలియని వాడు కాదు, నీకు బయట ప్రపంచం తెలియదు. ఈరోజు మొండిగా బల్లగుద్ది వాదించినా కూడా నీ తప్పు తప్పే. నువ్వు చూసుకోవటానికి మాటల్లో నేను ఇద్దరిని చూసుకుంటాననేటటువంటి మాట అన్నా కూడా ఆ అమ్మాయి స్థానం రేపొద్దున మీ ఇంట్లో ఏంటి అన్నది మేము అందరం ఊహించుకోగలం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏంటంటే ఆ అమ్మాయికి ఒక బేబీ ఉంది కాబట్టి, ఆ చిన్న పాప యొక్క భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా మీ యొక్క ఆలోచన శైలిని మార్చుకుని ఆ పాప భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించమని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేడం, మనం ఇంతకు ముందు కూడా చాలా విషయాల్లో మనం చెప్పుకున్నాం, బాల్య వివాహాలు చాలా నేరం అని చెప్పేసి. దానికి తల్లిదండ్రులే మొదటి ముద్దాయిలు అవుతారు. భార్య ఉండగా కూడా నువ్వు రెండో భార్యను చేసేసుకుని వచ్చేసానని చెప్పావట. నువ్వు పెళ్లి చేసుకున్నావో లేదో ఎవరు సాక్షులు లేరు, మీ తల్లిగారి దగ్గరికి తీసుకెళ్ళావు, వీళ్ళకి తెలియదు అని చెప్పి చెప్పారు. పెళ్లి జరుగుతున్నప్పుడు తెలిసినా కూడా ఆమె ఆపుకున్న వచ్చి సాక్ష్య చట్టం ప్రకారం వెళ్ళి నా భర్తకు పెళ్లి జరిగిపోతుంది ఆపండి అని చెప్పి కోర్టు నుంచి కూడా ఆర్డర్స్ తీసుకొచ్చి ఆపి ఉండేది. తనకు అబార్షన్లు అయినా ఏదైనా కూడా భార్యకు అనారోగ్యం వచ్చింది అంటే నువ్వు సపోర్ట్గా ఉండవలసిన వాడివి, నువ్వు దాన్ని ఆసరాగా తీసుకుని నీ అవకాశం కోసం ఇంకొక పెళ్లి చేసేసుకున్నావు. ఆ అమ్మాయి అక్క అక్క అంటూ స్త్రీకి శత్రువు అనే విషయాన్ని నీలాంటి వాళ్ళ విషయంలోనే పెట్టారమ్మా అలాంటి సామెతలను. ఎందుకంటే అలా చేయటం అనేది ఎంత తప్పు అనే విషయం నీకు తెలియదా? నువ్వు కూడా చదువుకున్నావు కదా. 1955 ప్రకారం ఎలా అంటే హిందూ వివాహ చట్టంలో కొన్ని రూల్స్ ఏమున్నాయంటే, వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఏ రకమైన సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా ప్రతి దానికి కూడా ఒక చట్టం అనేది ఉంది. తను వెళ్ళిపోయి నిన్ను వద్దనుకున్నా కూడా నువ్వు అప్పుడు కంజూగల్ రైట్స్ సెక్షన్ 9 ప్రకారం వేసుకుని తెచ్చుకోవచ్చు. కానీ అది ఎలా వేసుకోవాలి? 1 సంవత్సరమో, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు అసలు నీ మొహం చూడకుండా అకారణంగా వెళ్ళిపోయి పుట్టింట్లో ఉండిపోతే అప్పుడు నీకు ఆ రైట్ ఉంటుంది. తన అనారోగ్యంతో వెళ్ళింది, పురుడికి వెళ్ళింది, తను ఉంటున్నట్టుగా నీకు తెలుసు. సెక్షన్ 5 ప్రకారం భార్య బతికి ఉండగా నువ్వు రెండో పెళ్లి చేసుకోవడం అనేది చాలా పెద్ద నేరం. అలాగే సెక్షన్ 11 ఏం చెప్తుందంటే, ఆరోగ్యపరంగానే ఉంది, నీ భార్య ఆరోగ్యంగా నీ కళ్ళ ముందే తిరుగుతుంది అంటే మంచాన్ని పడిపోయావు, సుఖవ్యాధులు, వెన్నుముక వ్యాధులు అలాంటివి ఏమన్నా వచ్చి ఉంటే కనుక అప్పుడు నువ్వు కోర్టుకు అప్లై చేసుకుని నా భార్య పలకలేని స్థితిలో ఉంది, కదలలేని స్థితిలో ఉంది అంటే అప్పుడు నీకు విడాకులకు అవకాశం ఉంటుంది. అలాంటివి ఏమీ లేవు ఇక్కడ. అయితే చిన్న చిన్న అనారోగ్యాలు అనేవి కారణం. అయితే ఈమె వెళ్ళి 494 బైగమీ యాక్ట్ కింద నీ మీద పెట్టుకుంటే నీకు 7 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు ఖచ్చితంగా శిక్ష, నిన్ను వదలరు. ఆమెకి ఏ రైటు ఉండదు, అసలు ఆమె లెక్కలోకి రాదు. నీకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. నువ్వు అమ్మాయి 2 సార్లు ప్రెగ్నెంట్ అయింది, అవునా? నువ్వు అమ్మాయితో సంసారం చేస్తూనే ఉన్నావు, అమ్మాయి వెళ్తూనే ఉంది, నువ్వు తెచ్చుకుంటూనే ఉంటున్నావు, సంసారం చేస్తూనే ఉన్నావు. ఎందుకు? నీకు నచ్చనప్పుడు, నీ పెళ్ళం నీ పద్ధతిలో లేనప్పుడు దానికి ఒక పద్ధతి ఉంది. పిలిచి పెద్దవాళ్ళని పిలిచి, ఇదిగో ఇలా నేను అనుకున్నట్టు నా భార్య నాతో ఉండట్లేదు, నాతో చేయటం లేదు కాబట్టి నాకు విడాకులు కావాలి, సో నాకు ఈ భార్య వద్దంటే అప్పుడు అమ్మాయికి అర్థమయ్యేదేమో. నువ్వేం ప్రయత్నం చేసావు అమ్మాయికి అర్థం చేయించడానికి? 4-5 మాటలు తోడుకోపోయింది పంచాయతీ. 4-5 సార్లు తీసుకెళ్ళిపోతే మీరు తీసుకెళ్ళిపోతారు, పెళ్లి చేసేస్తారు. ఇంకో పెళ్లి అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.